స్థానిక ఎన్నికలకు 45 రోజుల డెడ్ లైన్ అట. అధికారులకు సంకేతాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆలేగా బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ వస్తుందట. ఇది గొప్ప విషయమే. వివిధ కారణాలతో పెండింగ్ పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకున్నది. ఏప్రిల్ 1 నుంచి 45 రోజుల్లోగా నిర్వహించాలని డిసైడ్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభ మండలిలో ఇప్పటికే ఆమోదించుకున్న రాష్ట్ర సర్కారు వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నది. ఇది చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో 2024 జనవరిలో అయిపోయింది వాళ్ళ యొక్క పదవి కాలం. 2025 ఏప్రిల్కి వచ్చినాం మనం అటు ఇటుగా. దీనికి సంబంధించి 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు వరకు 2 పిల్లలు ఉంటేనే ఆ యొక్క పోటీకి అర్హులు. ఎస్, 42% రిజర్వేషన్ కోసం కలిసి వచ్చే పార్టీలు బీసీ ప్రజా సంఘాలతో కలిసి ఢిల్లీ వేదికగా రాబోయే నెల రోజులు అలుపెరగని పోరాటం చేసేందుకు ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఓకే, లేదంటే నేరుగా అమలు చేయాలని, ఒకవేళ ఆ ప్రయత్నాన్ని కోర్టులు అడ్డుకుంటే పార్టీ పరంగా బీసీలకు 42% పైగా సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే యోచన చేస్తున్నది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఏది ఏమైనా వచ్చే జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని, ఇందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సంకేతాలు ఇచ్చినట్టుగా ఆయా వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇక వచ్చే నెలంతా రిజర్వేషన్ల సాధనపైనే ఫోకస్ చేయబోతున్నారట. మొత్తానికి కేంద్రం బీసీ రిజర్వేషన్ల పెంపును ఎటు తేల్చకపోతే 2 రకాల ప్రతిపాదనలతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఒకటి, నేరుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచి ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళ్ళడం. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ మేరకు లీగల్గా కూడా ఫైట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నది. అలాగే సమగ్ర కులగణన సర్వే, బీసీ కమిషన్ స్టడీ రిపోర్ట్స్తో ఫైట్ చేయాలని భావిస్తున్నది. ఒకవేళ కోర్టుల నుంచి ఏదైనా స్టే వచ్చినా, రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా సుప్రీంకోర్టులో కొట్లాడాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఎన్నికలను మరింత ఆలస్యం చేయకుండా పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నది. ఇదే అంశంపైన ఉన్నతాధికారులకు సీఎం క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అసలు ఫండ్స్ అనేటివే లేవు. ఫండ్స్ రాక పల్లెల్లో నిలిచిన పనులు. గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు నిరుడు ఫిబ్రవరిలో గడువు ముగిసింది. ఏడాది దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. సెంట్రల్ నుంచి మొత్తం 1500 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో పడ్డాయి. ఫండ్స్ పెండింగ్లో పడ్డాయి. ఎన్నికలు ముగిసి పాలక వర్గాలు కొలువు తీరితే తప్ప ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక వర్గాలకు నిరుడు జూలై మొదటి వారంలో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక వర్గాలకు ఈ నెల 26న గడువు ముగియగా అన్ని చోట్ల ఇన్ఛార్జీల పాలన కొనసాగుతూ ఉన్నది. ఒక్కో అధికారికి 5-6 పంచాయతీలు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు ఉండడంతో వారానికోసారి కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలు అభివృద్ధి పనులు ఆటకెక్కాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కాంగ్రెస్ నేతల నుంచి ఎన్నికల కోసం ఒత్తిడి పెరుగుతున్నది. కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో గ్రామాల్లో పార్టీ కేడర్ కూడా స్థానిక పదవులపై ఆశలు పెట్టుకున్నది. కేడర్కు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ లాంటి పదవులు దక్కితే పార్టీకి కూడా పటిష్టమవుతుందనే భావనలో కాంగ్రెస్ ఉన్నది. ఇప్పటికే గ్రామాల్లో పార్టీకి కేడర్కు గ్యాప్ పెరుగుతుందని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్టు అందింది. వీటన్నింటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత తొందరగా నిర్వహిస్తే అంత మంచిది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి టైం ఎప్పుడో దాటిపోయిందనే అంటాను నేనైతే. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు తొందరగా నిర్వహిస్తే మాత్రము అటు సెంట్రల్ ఫండ్స్ వస్తాయి. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కాదు, దాదాపు చాలామంది, ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు లోకల్ బాడీస్లో ఎక్కువ సీట్లు వస్తాయి. ఇది ఎప్పటిలో చూస్తున్నటువంటి సందర్భమే కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా కలిసి వచ్చేటువంటి అంశం కాబట్టి తొందరగా ఈ యొక్క ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి గ్రామాన్ని ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దాంతోపాటుగా కాళోజీ టీవీ కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది ప్రభుత్వానికి. చూస్తూ